స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో కూడా తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదని, ఒకవైపు ప్రజలకు సైనికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కూడా వైద్యారోగ్య శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా కూడా ఏ జిల్లా కావచ్చు, ఇటు రాష్ట్రంలోని చాలా ఆసుపత్రుల పైన కూడా ఒక రెడ్ క్రాస్ సింబల్ని సైతం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పైన అయితే ఇలాంటి రెడ్ క్రాస్ సింబల్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే హైట్లో ఉంటుంది, మొత్తం హాస్పిటల్ పై భాగంలో ఇట్లాంటి రెడ్ క్రాస్ సంబంధించినటువంటి గుర్తుల్ని సైతం కూడా పెయింట్ చేయించారు. నిన్న నుంచి కూడా చాలా రాష్ట్రంలోని ప్రతి ఆసుపత్రి పైన కూడా ఇట్లాంటి రెడ్ క్రాస్ సింబల్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలకు కానీ, ఇటు సైనికులకు కానీ ఎలాంటి వైద్యానికి సంబంధించి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కూడా ఈ వైద్యారోగ్య శాఖ ఇలాంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భద్రతను, వైద్య వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడడానికి కూడా ఇదంతా ఒక దోహదపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ రెడ్ క్రాస్ సింబల్ ఎందుకు ఏర్పాటు చేశారని ఒకవైపు చూస్తే కనుక యుద్ధ సమయంలో ఆసుపత్రి లక్ష్యంగా కూడా ఉండకూడదనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల భవనాల పైన కూడా ఇట్లాంటి పెద్ద సైజులో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ గుర్తులు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే విమానాలు కానీ, ఇటు జెట్లు కానీ, డ్రోన్లు కానీ ఆసుపత్రి పైన ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి గుర్తులనైనా ఈజీగా క్యాచ్ చేస్తాయి కాబట్టి ఇట్లాంటి సింబల్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇట్లాంటి సింబల్ ఏర్పాటు చేయడము, ఈ జెట్లు కానీ, డ్రోన్లు కానీ గుర్తించి ఎందుకు మరి యుద్ధం చేయకుండా ఆపుతాయా అని చెప్పేసి ఒకవైపు ఆలోచిస్తే, గతంలో అయితే మనకి ఒప్పందం ఉంది, జెనీవా ఒప్పందం 1949లో కూడా ఆ జెనీవా ఒప్పందానికి అనుసరిస్తూ కూడా ఎక్కడైనా యుద్ధం జరిగేటప్పుడు శత్రు దేశాలు ఎవరు కూడా ఇట్లాంటి స్థావరాలపైన, అంటే ముఖ్యంగా యుద్ధం అందించే కేంద్రాలపైన దాడులు చేయొద్దని చెప్పేసి ఒక నియమం ఉంది. ఈ నియమాన్ని కానీ, ఈ ఒప్పందాన్ని కానీ ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి ఒక యుద్ధ నేరంగా కూడా పరిగణిస్తారు. ప్రపంచ దేశాలు కూడా దీనిపైన కూడా ఈ ఒప్పందాన్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పైన ఇట్లాంటి రెడ్ క్రాస్ సింబల్ని కూడా ఏర్పాటు చేయడం పట్ల కూడా చాలామంది కూడా ఇది ఒక మంచి పరిణామంగా చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణం నెలకొంది, పాకిస్తాన్ దాడులకు పాల్పడుతూ ఉంది. ఒకవైపు అమాయకమైనటువంటి ప్రజలే లక్ష్యంగా కూడా దాడులు చేస్తూ ఉంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం వెంబడ కూడా ఇప్పటికే కొన్ని పనులు డ్రోన్ల సహాయంతో కూడా ప్రజల ప్రాణాలని సైతం బలిగొంటున్న నేపథ్యంలో కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ త్రివిధ దళాలు సైతం కూడా, భారత దళాలు కూడా వాటిని ఎక్కడికక్కడ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు భయపడడానికి అవసరం లేకుండా కూడా సైనిక సంబంధించినటువంటి వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. ఆర్మీ అక్కడ దేశ భద్రత కోసం, దేశాని కోసం ఫైట్ చేస్తూ ఉంది. ఇక్కడ చాలా మట్టుకు ఎక్కడ చూసినా కూడా జవాన్లకు కానీ, భారత్ త్రివిధ దళాలకు కూడా ప్రజల నుంచి బాగా మద్దతు లభిస్తుంది. ఒకవైపు పూజలు సైతం చేస్తున్నారు. ఇట్లాంటి క్లిష్ట సమయంలో ఖచ్చితంగా ఆర్మీ వెంట మేము ఉంటామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ కూడా భారత్ ఆర్మీని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ఎవరికి ఇబ్బంది కావద్దు, ముఖ్యంగా ప్రజలకు కావచ్చు, ఇటు సైనికులకు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం పట్ల కూడా ప్రజలైతే హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పైన కూడా మొత్తం ఇలాంటి పెద్ద ఎత్తున కూడా వైట్ కలర్ పైన కూడా ఆ ప్లస్ సింబల్, అంటే రెడ్ క్రాస్ సింబల్ ఏర్పాటు చేయడము, ఇదంతా కూడా ఎక్కడి నుంచి చూసినా కూడా ఈజీగా కనిపించే విధంగా కూడా ఇట్లాంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది.